వారి యొక్క దూరదృష్టి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి ఉద్యమించిన నాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా వారు టీఆర్ఎస్ ఆరంభింపజేయడం జరిగిందని చెప్పంటున్నారు. అందరూ ఆశ్చర్యపోయిండు. ఇదేంటి అందరూ మర్చిపోయిన తెలంగాణ నినాదం ఈయన లేవనెత్తుతుందని చెప్పారు. ఒంటరి పోరాటం ఆయన ఒక్కడు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పంటున్నాం. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచి తెలంగాణ సాధన సాధ్యమైందని చెప్పంటున్నాం. అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. వీళ్ళ కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టిండే. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతా చెప్పంటున్నారు. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి. అంటే ఏంటి? ప్రతి పల్లె గుండెల్లో ఏదైతుందో ఇవాళ ఈ నినాదం కేసీఆర్ గారు ఇవాళ వస్తుంటే నిజంగా చెప్తున్నా మొత్తం కూడలని యువత ఉత్సాహం కేరింతలు చూస్తుంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ దినాలు గుర్తుకొస్తాయని చెప్పంటున్నా. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు నడుస్తుంటే యువత కేరింతలు ఏ విధంగా ఉండేనో ఇవాళ కేసీఆర్ గారు జగిత్యాల పర్యటన ఏదైతుందో మళ్ళీ అదే కేరింతల ఉత్సాహం యువతలో కనబడుతుందని చెప్పంటున్నాను. ఇలా అదే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇలా మనకి ఏకైక నాయకత్వం కేసీఆర్ గారే చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా వారి ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం నాకు లభించడం ఇలా వాస్తవంగా ఇద్దరం కూడా ఒకరి పట్ల ఒకరో అభిమానం కలిగి ఉన్నామే. కానీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేసే అవకాశం కొంతకాలం వచ్చింది. 2004-2009 మధ్య కాలంలో ఇద్దరం కలిసి ప్రయాణం చేసినాం, ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం. కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మరి ఎన్నికల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏదైతుందో జాప్యం చేయడంతో కొంత నీరుగాచి పెద్ద చేయడంతో ఏదైతుందో వారు ఆనాడు కేంద్ర మంత్రి పదవి త్యాగం చేసి కేంద్రంలో మంత్రి పదవి త్యాగం చేసి రాజీనామా చేసి పార్లమెంటు ఉప ఎన్నికలు వారు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన అసలు ఛాలెంజ్ ఇచ్చినోడు పక్కకు వేయండి. కేసీఆర్ గారిని ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు. కేసీఆర్ ఎదుర్కోవడం మామూలు విషయం కాదు అంటూ నేను ఆనాడు ఏదైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నన్ను దొరకబట్టి ఆయన ముందు నిలబెట్టిందా, నన్ను దొరకబెట్టి వారి ముందు నిలబెట్టిందని చెప్పి అంటున్నా. ఇక నేను ఏం చెప్పాలి? నా కోస ఏం చెప్పాలని చెప్పి అంటున్నాను. అంటే నిజంగానే వారిని అడ్డుకోవడం సాధ్యమేనానే? వారికి ఎందుకు ఒక లక్ష్యం ఉంది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం ఉందని చెప్పి అంటున్నా. ఆ లక్ష్యాన్ని అడ్డుకోవడం సాధ్యమేనని చెప్పి అంటున్నాను. అది ఎవరితో సాధ్యం కాదు. వారు ఏదో 2 పర్యాయాలు ఉప ఎన్నికలు గెలిచి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పి అంటున్నాను. మరి అటువంటి కమిషన్ గల కార్యకర్తని నేను, అటువంటి కమిషన్ గల కార్యకర్తను యావత్ తెలంగాణ రాష్ట్రం ఆశ్చర్యం. ఇదేందా జీవన్ రెడ్డి మరి ఏం చేయాలని ఆయన 20 మాసాలు ఏదైతే నా ఉసురు పోసుకుంటారు మీరు, 20 మాసాలు ఉసురు పోసుకున్నాను చెప్పంటున్నా. నేను ఇంతకాలం ఈ మానసిక క్షోభ నేను భరించాలని చెప్పంటున్నాను. సాధ్యమేనా చెప్పండి అన్న చెప్పంటు. నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు అకుంఠిత దీక్షతో ఏదైతుందో నేను పోరాటం చేసి నేను పాటుపడితే చివరికి దక్కింది ఏంటి అని చెప్పంటు. నేను ఆల్రెడీ ఈ వాయిస్ లోపల నాకు ఈ గోసేంది అంటూ నేను ఇవాళ 75-76 సంవత్సరాలు వచ్చినాయి అంటున్నా. నా జీవితం చివరి దశ చేరుకుందని చెప్పి అంటున్నా. నా జీవితం చివరి దశలో ఏదైతుందో నాకు ఈ మానసిక క్షోభ ఏంటి అని చెప్పి అంటున్నాను. ఇవాళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతుందో మరి నా చేయూత నాకేదైతే చేయి అందించి నాకు అండా నిలుచుండని చెప్పి అంటున్నాను. అదే 4 దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ సేవలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను పాటుపడితే నా చివరి దక్కింది అయింది. మళ్ళీ కేసీఆర్ గారే చెప్పంటూ నేను పెద్ద మనసుతోని గతంలో ప్రత్యర్థుల యొక్క భావన రానియకుండా గతంలో ప్రత్యర్థులు పోటీ చేసుకున్నప్పటికీ కూడా ఏదైతుందో అది భిన్న రాజకీయ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఆ జీవనుడి వ్యక్తిగతంగా ఏదైతుందో విలువలకు కట్టుబడే ఒక వ్యక్తిత్వం కాబట్టి అది ఒక భావనతోని వారు నాకు చేయూత అందించింది. అంత గొప్ప మనసు అని చెప్పంటూ నేను దయచేసి ఇలా జగిత్యాల గడ్డ నేనేదో ఆశించి కాదు నాయన, నేను అన్ని చూసిన నేను చూడని ఏమీ లేదు.
ఈ 4 దశాబ్దాల కాలంలో చూడని ఏమీ లేదు. ఇవాళ ఒకటే ఒకటి, ఇవాళ రాష్ట్రాన్ని పట్టుకుని శని పీడ విరగడ కావాలని చెప్పంటు. ఒకే ఒకటి, ఈ రాష్ట్రాన్ని పట్టుకొని శని పీడ విరగడ కావాలని చెప్పంటున్నా. ఆ శని పీడ విరగడ కావడానికి కొరకు ఏది ఇస్తుందో కేవలం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంతో మాత్రమే సాధ్యమవుతున్న భావనతో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేరదొరుకుతుందని చెప్పంటు. దయచేసి ఇంతకాలం నాకు అడ్డగా నిలిచిందా మీరు? నిజంగా మీ అందరికీ నా శేష జీవితం మీ అందరికీ నీ సేవ చేసిన రుణం తీసుకోలేని చెప్పంటున్నాను. వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వీళ్ళ ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేయటమే మనందరూ ఒక లక్ష్యంగా మనం ముందు పోవాలని చెప్పంటున్నా. రాబోయే కాలం 119 స్థానాలు ఉంటే ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ ఎన్ని స్థానాలు ఉన్నా అటు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా మారిందో రేపు రాబోయే శాతం ఎన్నికల్లో మీకు 94 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కంటే ఇక దీనంగా తయారైపోతుందని చెప్పకుండా మనం చూస్తాం చెప్పంటాం. ఇట్ వాజ్ నాట్ బట్ 10% అన్నా, ఇట్ వాజ్ నాట్ బట్ 10% అని చెప్పంటున్నా. ఇవాళ పరిస్థితి కూడా ఏదైతుందో రాబోయే కాలంలో ఇవాళ ప్రజాభిప్రాయం ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయాలి. రేపు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారి యొక్క నాయకత్వం పనిచేయాలి. వాళ్ళు ఎప్పటికైనా ఒకటి కోరుకుంటుంది, అరే ఇంత మంచిని నేను విడిచిపెట్టుండే ఏందే, అరే నిజంగా ఆలోచిస్తే కూడా ఆశ్చర్యం.